ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, జగదీష్ బండారి తదితరులు కీలక పాత్రలో నటించిన చిత్రం పుష్ప 2. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై రూపొందించిన ఈ సినిమాను నవీన్ మిర్నినేని, యాలమంచిలి రవిశంకర్ నిర్మించారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఇండియన్ సినిమా హిస్టరీలో సంచలన విజయం సాధించిన చిత్రం పుష్ప 2 ఇప్పటి వరకు భారతీయ సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రం వరల్డ్ వైజ్గా 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాదాపు 50 రోజుల పాటు వరల్డ్ బాక్స్ ఆఫీస్ పుష్పరాజ్ కలెక్షన్స్తో శాసించాడు. అయితే ఈ సినిమా ప్రస్తుతం జపాన్లో జనవరి 16వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా జపాన్ రిలీజ్కు సంబంధించిన వివరాల గురించి ఒకసారి చూద్దాం. జపాన్ రిలీజ్ నేపథ్యంలో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో పాటు హీరోయిన్ రష్మిక మందనతో కలిసి అక్కడికి వెళ్లి ప్రమోషన్స్ చేశారు. అల్లు అర్జున్ రష్మిక ప్రమోషన్స్కు మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఆ సినిమా రిలీజ్ తర్వాత తొలి 2-3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ సినిమా ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని భారీ వసూళ్లను సాధించింది. జపాన్లో అల్లు అర్జున్ క్రేజ్కు మంచి స్పందన లభించడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రికార్డు స్థాయిలో వచ్చాయి. గత 14 రోజుల్లో ఈ సినిమాను 17,000 మంది చూశారు. దాంతో ఈ సినిమా 105 మిలియన్స్ మెన్స్ వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో 6 కోట్లకు పైగా కలెక్షన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. జపాన్లో భారతీయ సినిమాల టాప్ 5 కలెక్షన్స్ వివరానికి వెళ్తే ఇప్పటి వరకు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన RRR చిత్రం 2.42 బిలియన్స్ మీల్స్ వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన ముత్తు సినిమా 405 మిలియన్స్ వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బాహుబలి 305 మిలియన్స్ ఎల్స్ వసూలు చేసింది. 3 ఇడియట్స్ 177 మిలియన్స్ ఎల్స్ వసూలు చేశాయి. 5వ స్థానంలో శ్రీదేవి నటించిన ఇంగ్లీష్ చిత్రం 160 మిలియన్స్ మెల్స్ వసూలు చేసింది. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం 10వ స్థానంలో నిలిచింది. ఇక పుష్ప 2 చిత్రం వరల్డ్ వైజ్గా లైఫ్ టైం కలెక్షన్ల వివరాలకు వెళ్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 350 కోట్ల రూపాయలు, ఇండియా వైడ్గా 1500 కోట్ల రూపాయలు, ఓవర్సీస్లో 280 కోట్ల రూపాయలతో సుమారుగా 1800 కోట్లకు పైగా వసూలు సాధించింది.